హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కేరళలో ఉన్న పెరియార్ నేషనల్ పార్క్కి వెళ్ళబోతున్నాం. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా మనం కేరళలో ఉన్న కుమిలి టౌన్కి చేరాం. పచ్చదనం నిండిన ఈ ప్రాంతం చూడగానే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా పెరియార్ నేషనల్ పార్క్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాం. బోటింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ ప్రైస్ అంతా ఇక్కడ బోర్డులో ఉంది, చూడొచ్చు. ఇదే మనం వెళ్ళబోయే బస్. వెళ్ళే దారిలో మనకు సాంబా డీర్ అయితే కనిపించింది. పార్కింగ్ ఏరియా నుంచి బోటింగ్ ఏరియాకి 4 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం అటవీ మార్గంలోనే వెళ్ళాలి. ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. మనం పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ ఏరియాకి చేరుకున్నాం. ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఇంకా టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. టికెట్స్ తీసుకున్నాక మనం బోట్ ఉన్న చోటికి వెళ్తున్నాం. బోట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలకు మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. పెరియార్ సరస్సు మీద బోటు ప్రయాణం చాలా ప్రత్యేకమైన అనుభవం అని చెప్పాలి. నీలిరంగు నీటిలో ప్రయాణిస్తూ చుట్టూ పచ్చటి కొండలను చూడటం ఒక అద్భుతమైన కవితను చదివినట్టుగా ఉంటుంది. ఈ సరస్సు అడవుల మధ్య ప్రశాంతంగా విస్తరించి ఉంటుంది. అంతర్గత మనసుకు ఒక కొత్త ఉల్లాసాన్ని ఇస్తుంది. బోటు ప్రయాణం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మేము సాంబా డీర్ని చూసాం. బోటు నెమ్మదిగా నీటిలో ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉన్న అడవి జంతువుల శబ్దాలు, పక్షుల కిలకిలలు మనసుకు ఓ రకమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇక్కడ ప్రతి క్షణం ఒక అపూర్వమైన అనుభవంగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు నీటిలో పడి కదిలే నీడలు ఒక చక్కటి చిత్రంలా కనిపిస్తాయి. ఈ పార్క్ని 1982లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు మరియు అడవిలోని జీవ వైవిధ్యాన్ని చూడదలిచిన వారికి స్వర్గధామం అని చెప్పచ్చు. కొద్దిసేపటి తర్వాత మేము ఒక పెద్ద డియర్ గుంపును చూసాం. ప్రకృతితో ఈ సమ్మేళనం మనసులో ఉన్న ప్రతి ఆందోళనను మర్చిపోయేలా చేస్తుంది. పచ్చదనం మధ్య ప్రశాంతతను ఆస్వాదించడానికి
మన ఈ బోటు ప్రయాణం ఒక అద్భుతమైన మార్గమని చెప్పుకోవచ్చు. నెమ్మదిగా సాగే ఈ బోట్ సఫారీలో అడవి సోయగాలను దగ్గరగా చూసి అనుభూతిని పొందవచ్చు. ఇదే కాకుండా పర్యాటకుల కోసం మరిన్ని రమణీయమైన కార్యకలాపాలు కూడా ఉన్నాయి. ట్రెక్కింగ్, రాఫ్టింగ్, క్యాంపింగ్, నైట్ ట్రెక్కింగ్, నేచర్ వాక్, గ్రీన్ వాక్ అని చాలా ఉన్నాయి. వీటి గురించి ఇన్ఫర్మేషన్ పెరియార్ టైగర్ రిజర్వ్ వల్ల వెబ్సైట్‌లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ కొద్దిసేపటికి మేము ఇండియన్ గార్‌ని చూసాం. ఆ జీవి యొక్క అద్భుతమైన రూపం చూసి మేము ఆశ్చర్యపోయాం. పచ్చని బ్యాక్‌డ్రాప్‌లో ఆ దృశ్యం ఇంకా అందంగా కనిపించింది. మీరు కనుక లక్కీ అయితే ఈ బోట్ సఫారీలో మీకు టైగర్ ఇంకా ఎలిఫెంట్స్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్‌లో బోటింగ్‌కి వెళ్ళడానికి బెస్ట్ టైం వచ్చి మార్చ్ నుంచి మే అని చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్ కావడంతో వైల్డ్ యానిమల్స్ అన్నీ నీళ్ళ కోసం లేక్ దగ్గరికి వస్తాయి. చిన్న పిల్లలైతే ఈ బోట్ రైడ్‌ని చాలా బాగా ఇష్టపడతారు. ఈ బోటు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవంగా నిలిచిపోయింది. ఇక్కడి ప్రకృతి అందాలు మరియు వన్యజీవాల ఆహ్లాదకరమైన దృశ్యాలు జీవితకాలం గుర్తుండిపోయే మధుర స్మృతులు. ఇలాంటి మరిన్ని అనుభవాలను చూడడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.